నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 2. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమవోదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతిమ ఓదదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. దీని యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్మ ఫలమను అనేది అశాశ్వతం. కర్మలనబడే మహాసముద్రంలో మానవుడు పడిపోవడానికి ఇవే కారణమవుతున్నాయి మరియు మోక్షాన్ని అడ్డగిస్తుంది అని ఇక్కడ మహర్షి వివరించారు. ఇక కృతిమ ఓదదో అంటే అది కర్మలనే మహాసముద్రంలో మనము కర్మలు చేయడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాము అని ఇక్కడ మహర్షి అన్నారు. మరియు ఆ ఎలాంటి దుఃఖం అంటే అది మహాసముద్రం లాంటి దుఃఖాన్ని పొందుతాము, అంటే అనంతమైన దుఃఖాన్ని పొందుతాము అని ఇక్కడ మహర్షి వివరించారు. ఇక గతి నిరోధకము అంటే మోక్షాన్ని అడ్డగిస్తుంది. అంటే గతి అంటే ఇక్కడ మోక్షం అన్నమాట. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అనేది సంతోషము కాదు, దుఃఖం కాదు. మోక్షం అనేది ఆ పరమానంద స్థితిని మోక్షంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం కర్మలు చేయడం వల్ల సుఖదుఖాలు వస్తాయి, కానీ మోక్షాన్ని అంటే అనంతమైన ఆనందాన్ని మనం పొందలేము అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక అది ఎలాగో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన దగ్గర ఒక 50 lakhs ఉన్నాయనుకోండి. ఆ 50 lakhsతో మన వ్యాపారము మొదలు పెడతాము. ఆ వ్యాపారంలో మనకు ఒక 1 lakh వచ్చాయనుకోండి. ఆ 1 lakh వచ్చిన తర్వాత మనం అంతటితో మనము ఆగిపోము. మళ్ళీ ఆ 1 lakhతో మళ్ళీ ఇంకొక వ్యాపారం చేస్తూ ఇలా ఒకదాని తర్వాత ఒకటి కర్మలు చేస్తూనే పోతూ ఉంటాము. దాని యొక్క ఫలితాన్ని అంటే వచ్చిన ఆదాయాన్ని మనం దానిని ఖర్చు చేస్తూ మళ్ళీ ఇంకొక వ్యాపారం చేయాలనే ఆలోచనలో పడుతూనే ఉంటాము. అంటే మనం చేసే కర్మను ఆపకుండా మళ్ళీ ఇంకొక వ్యాపారాన్ని చేస్తూ ఉంటామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక అదేవిధంగా మనము సంపాదించిన డబ్బుతో ఒక టీవీ కొనుక్కున్నాం అనుకోండి. అంటే ఒక 1 year సేవింగ్ చేసిన మనీతో ఒక టీవీ కొనుక్కున్నాము. ఆ టీవీని తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టి పూజ చేసి దానికి కవర్ పెట్టి మనం సంతోషంగా ఉంటాము. ఇక ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి సాయంత్రం క్రికెట్ మ్యాచ్ ఉంది, అందరూ రండి, మా ఇంట్లో కొత్త టీవీ ఉంది, అందరూ వచ్చి సంతోషంగా ఉండమని చెప్పారు. సో అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ తన ఇంట్లోకి ఈవినింగ్ వచ్చి అందరూ కూర్చున్నారు. ఇక అప్పటి వరకు టీవీ నడుస్తూ ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని అనగానే ఒక 5 minutes క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవగానే కరెంటు పోతుంది. అప్పుడు అందరిలో ఒక దుఃఖం అనేది నెలకొంటుంది. అప్పుడు అందరూ అనుకుంటారు, ఇతను టీవీ కొన్నాడు కానీ బ్యాకప్ కింద పవర్ ఎందుకు ఈయన దగ్గర లేదు అని అందరూ మనసులో గులుక్కుంటూ వెళ్ళిపోతారు. అంటే అతను ఆ యొక్క టీవీని కొన్న సంతోషం అనేది కొద్దిసేపు మాత్రమే ఉంది, తర్వాత అది దుఃఖాన్ని మిగిల్చింది. ఇక అదేవిధంగా గ్రేట్ అలెగ్జాండర్, ఇతను ఎన్నో రాజ్యాలను జయించాడు. అంటే నేనే గ్రేటు, నేను మొత్తము ప్రపంచాన్ని ఏలుతాను అని అతను కంకణం కట్టుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత అతను మలేరియా అనే జబ్బుతో మరణిస్తాడు. అప్పుడు అతను అనుకుంటాడు, ఇన్ని రాజ్యాలను జయించాను, ఇంత ధనాన్ని సంపాదించాను, కానీ నాకు ఇలాంటి ఎందుకు కలిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అతను తన డాక్టర్లను పిలిచి నన్ను ఎలాగైనా నా ప్రాణాన్ని రక్షించమని, తను చనిపోకుండా చూడమని డాక్టర్లను కోరుకుంటారు. మరి ఆ డాక్టర్లు తన యొక్క మరణాన్ని వాళ్ళు ఆపలేకపోతారు. అప్పుడు తను రాస్తాడన్నమాట చనిపోయే ముందు, ఎప్పుడైతే నేను చనిపోయిన తర్వాత ఏ డాక్టర్లు అయితే నన్ను రక్షించలేకపోయారో అదే డాక్టర్లు నా శవాన్ని
మోయాల్సి ఉంటుంది. మరియు తను సంపాదించిన ధనము కూడా తన యొక్క మరణాన్ని ఆపలేకపోయింది. అంటే ఆ ధనాన్ని నా శవపేటికపై చల్లాలని కోరుకుంటాడు. దానితో పాటు తను ఎంతో ఏదో సంపాదించాను అని అనుకుంటాడు. చివరకు ఒట్టి చేతులతో చనిపోతాను అని గ్రహించి తను శవపేటికను తన యొక్క 2 చేతులను బయటికి ఇలా చాపి ఉంచమని కోరుతాడన్నమాట. అంటే తను వచ్చాడు ప్రపంచంలోకి, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, అయితే పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోలేదు అని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. అంటే అతనే నేను రాజులకు రాజును అని అతను గ్రహించి చివరకు తను ఏమీ తీసుకుపోలేను అనే స్థితికి చేరుకుంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూ ఉండాలి. కానీ ఎలాంటి కర్మలు చేస్తే మనకు ఫలితం వస్తుందో మనకు ముందు తెలుసుకుంటాము.